మనం ప్రీవియస్ సెషన్స్లో ఒక కెమికల్ రియాక్షన్ని కెమికల్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్న విషయాన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం, అవునా? దాంతో పాటుగా ఒక 7 ఎగ్జాంపుల్స్ని కూడా మనం తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసాం కూడా, అవునా? ఇప్పుడు ఈ సెషన్లో ఇంకొక 2 ఈక్వేషన్స్, అవి ఎందుకు నేను ఇంపార్టెంట్ అన్నాను అని అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ బ్యాలెన్సింగ్ దోస్ ఈక్వేషన్స్. అవి ఏ ఈక్వేషన్స్ అనేవి ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని వీ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే, సో హియర్ గోస్ యువర్ 8th ఈక్వేషన్. అది ఏంటంటే రియాక్షన్ ఆఫ్ సోడియం విత్ వాటర్. ఎప్పుడైతే సోడియం వాటర్తో రియాక్ట్ అవుతుందో ఇట్ ఫార్మ్స్ సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అనే ఒక గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, అవునా? సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, బిఫోర్ బ్యాలెన్సింగ్ మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ అది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అన్న విషయాన్ని మనం చెక్ చేయాలి. అది చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఆటమ్స్ని చూడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడున్న ఆటమ్స్ ఏమున్నాయి? సోడియం ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. మరి రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఎన్ని సోడియమ్స్ ఉన్నాయనేది క్వశ్చన్. ఇక్కడ ఒక సోడియం ఉంది, సబ్స్క్రిప్ట్ 1 ఇంటూ కోఫిషియంట్ 1 is 1, హియర్ ఆల్సో కోఫిషియంట్ 1 ఇంటూ 1 is also 1. సో సోడియం బ్యాలెన్స్డ్ ఉంది. మరి హైడ్రోజన్ ఎలా ఉంది? ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ 1 ఇంటూ సబ్స్క్రిప్ట్ 2 is 2 హైడ్రోజన్స్. ఇక్కడ 1 ఇంటూ 1 1, 1 ప్లస్ 2 is 3, అవునా? సో ఇక్కడ టోటల్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ బ్యాలెన్స్డ్. మరి ఆక్సిజన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ మనం చూసినట్లయితే 1 ఆక్సిజన్ ఉంది, ఇక్కడేమో 1 ఆక్సిజన్ ఉంది, ఇది బ్యాలెన్స్డ్. మరి ఈ ఈక్వేషన్ నేను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా లేవు. సో బ్యాలెన్స్డ్గా లేవు అన్నప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం చేసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ మాలిక్యూల్ని బ్యాలెన్స్ చేయాలన్న విషయాన్ని మనం కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఎన్ని ఆటమ్స్, మ్యాక్సిమం ఆటమ్స్ ఏ కాంపౌండ్లో ఉన్నాయి అన్న విషయం మనం తెలుసుకున్న తర్వాత ఆ కాంపౌండ్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. ఆ కాంపౌండ్లో ఏ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేస్తాం? ఏవైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో దాన్ని, ఆ కేటగిరీ ఆఫ్ ఆటమ్స్ మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఆటమ్స్ ఉన్నాయి. సో ఈక్వల్ ఉన్నాయి. సో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లెట్స్ ట్రై టు బ్యాలెన్స్ హైడ్రోజన్. ఎందుకు హైడ్రోజన్ అంటున్నానంటే ఇక్కడ H2Oలో చూసినట్లయితే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఈక్వల్ 1 1 1 ఉన్నాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ H2O. సో లెట్స్ ట్రై టు బ్యాలెన్స్ హైడ్రోజన్ ఫస్ట్. ఓకే, ఇక్కడ రియాక్టెంట్ సైడ్ మనం చూసినట్లయితే 2 ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ 1 ప్లస్ దిస్ ఇస్ 2, సారీ 1 ప్లస్ 2 దట్ ఈస్ 3 ఉన్నాయి. మరి అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేసాం? ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 చేసాం, అవునా? దట్ ఈస్ వాట్ వీ యూస్ టు డూ ప్రీవియస్లీ. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 7 ఈక్వేషన్స్లో గాను మనం చూసినట్లయితే ఇక్కడ రియాక్టెంట్ సైడ్ హైడ్రోజన్ అనేది ఒక్క ప్లేస్లోనే అకర్ అవుతుంది, అండ్ ప్రోడక్ట్ సైడ్లో కూడా హైడ్రోజన్ ఒక ప్లేస్లోనే అకర్ అవుతుంది. మల్టిపుల్ ప్లేసెస్లో రియాక్టెంట్స్లో హైడ్రోజన్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో అకర్ అవ్వడనే ఎగ్జాంపుల్స్ మనం తీసుకోలేదు. అలానే ప్రోడక్ట్ సైడ్ హైడ్రోజన్స్ మల్టిపుల్ ప్లేసెస్లో అకర్ అవ్వడం కూడా మనం తీసుకోలేదు. ఏ ఆటమ్స్ అయినా ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో అకర్ అయితే ఫస్ట్ యూ హ్యావ్ టు సింప్లిఫై దట్ ఈక్వేషన్. ఎలా సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో అకర్ అయింది. ఇక్కడ 1 ప్లేస్లో ఉంది, ఇక్కడేమో 2 ప్లేసెస్లో ఉంది. సో టోటల్ మనకు 3 వచ్చింది, అవునా? ఎప్పుడైనా సరే ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో మీరు ఇలా చూసినట్లయితే ఈ నంబర్ ఏదైతే ఉందో అది ఆడ్గా ఉందా, ఈవెన్గా ఉందా అన్న విషయాన్ని మీరు గమనించాలి. సో ఒకవేళ ఈవెన్గా ఉన్నదనుకోండి పర్లేదు, ఒకవేళ ఈవెన్గా లేకుండా ఆడ్గా ఉంది అని అంటే యూ హ్యావ్ టు మేక్ ద నంబర్ ఈవెన్ అనమాట. ఇక్కడ 3 ఉన్నాయి. సో 3ని నేను ఈవెన్గా మార్చాలంటే ఐ కెన్ మేక్ ఇట్ 4, అవునా? కానీ దాన్ని నేను 4గా మార్చాలి అని అంటే ఈ నంబర్ ఆడ్గా మారడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ 1 ఉన్న హైడ్రోజనే కారణం, అవునా? ఇది ఈవెన్ ప్లస్ ఆడ్ విల్ గివ్ యూ అన్ ఆడ్ నంబర్. సో దాన్ని నేను ఈవెన్గా మార్చాలి అంటే ఈ 1 నేను ఈవెన్గా మార్చాలి. ఇక్కడున్న హైడ్రోజన్ నేను ఈవెన్గా మార్చాలంటే ఈ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ని కానీ నేను 2గా మారిస్తే నాకు హోల్ నంబర్ అనేది ఈవెన్ అవుతుంది, అవునా కాదా? సో మరి నేనేం చేస్తానంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2గా తీసుకొని దాన్ని 1తో మల్టిప్లై చేసి
ప్లస్ 2 చేసినప్పుడు నాకు టోటల్ 4 హైడ్రోజన్స్ వస్తాయి, అవునా? సో ఇప్పుడు 4 హైడ్రోజన్స్ వచ్చాయి. మరి రియాక్టెంట్ సైడ్ కూడా నాకు 4 హైడ్రోజన్స్ ఉండాలి కదా, కానీ 2 ఉన్నాయి. ఈ 2 హైడ్రోజన్స్ ఎక్కడున్నాయి? సబ్స్క్రిప్ట్ 2లో ఉన్నాయి. దీన్ని నేను 4గా మార్చాలంటే నేనేం చేయాలి? ఇక్కడున్న స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ కానీ నేను కానీ 2గా మార్చినట్లయితే 2 × 2 ఇట్ బికమ్స్ 4 అనమాట, అవునా? సో హియర్ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 × సబ్స్క్రిప్ట్ 2 ఇట్ బికమ్స్ 4. అప్పుడు ఈ కంప్లీట్ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయినట్టు, సారీ హైడ్రోజన్స్ అనేది బ్యాలెన్స్ అయినట్టు. అప్పుడు మరి నాకు కొత్త ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది? ఒక సోడియం విల్ రియాక్ట్ విత్ 2H2O టు ఫార్మ్ 2NaOH ప్లస్ H2, అవునా? దిస్ బికమ్స్ మై న్యూ ఈక్వేషన్ ఇన్ విచ్ హైడ్రోజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అనమాట. మరి హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత నేను ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి కదా. లెట్స్ ట్రై టు బ్యాలెన్స్ ఆక్సిజన్స్. ఇప్పుడు మనం ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 × సబ్స్క్రిప్ట్ 1 ఇస్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 × సబ్స్క్రిప్ట్ 1, ఇక్కడ కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. మరి ఆక్సిజన్స్ బ్యాలెన్స్డా కాదా? ఎస్, మై ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు సోడియం. సో ఇప్పుడు మనం సోడియంని చూసినట్లయితే రియాక్టెంట్ సైడ్ సోడియంలో ఒకటే ఉంది. Because this is my new equation, here there is only 1 sodium. మరి ప్రోడక్ట్ సైడ్ చూసినట్లయితే 2 × సబ్స్క్రిప్ట్ 1, హెన్స్ 2 సోడియమ్స్ ఉన్నాయి. సో ఇవి 2 కూడా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కదా. సో నేను అప్పుడు ఏం చేయాలి? ఇది సింగిల్ ప్లేసెస్లోనే అక్కడ అవుతున్నాయి. సో ఐ కెన్ మేక్ దిస్ 2 హియర్ ఇంటూ హియర్ ఆల్సో 2. సో ఇక్కడ 2గా మార్చాలి అని అంటే నేను ఏం చేయాలి? సోడియం ఎక్కడుందన్న విషయాన్ని నేను గమనించాలి. ఇక్కడ సోడియం ఉంది. ఒక సోడియంని నేను 2 సోడియంస్గా మార్చాలంటే ఐ హ్యావ్ టు చేంజ్ ద స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ 2. అప్పుడు నేను స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ సబ్స్క్రిప్ట్ 1 చేసినట్లయితే ఇట్ బికమ్స్ 2. మరి సోడియం కూడా బ్యాలెన్స్ అవుతుందా? అవును. అప్పుడు నా కొత్త ఈక్వేషన్ ఏమవుతుంది? 2 sodiums will react with 2 water molecules to form 2NaOH ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది కంప్లీట్ బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు చెక్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ ఎవ్రీ టైమ్. దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్, అవునా? ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 2 sodiums. సో సోడియమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్. 2 × 2 4 hydrogens. Here also 2 + 2 4 hydrogens. Hydrogens are also balanced. Mari oxygens 2 × subscript 1 is 2 oxygens. Here it is 2 × subscript 1 2 oxygens. Hydrogens kuda balanced gunnai. So this equation becomes a balanced chemical equation anamata. అర్థమైందా? నౌ లెట్స్ ట్రై టు టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈసారి మనం ఏం తీసుకుందామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక సబ్స్టెన్స్, దీన్ని మనం బేస్ అని పిలుస్తాం, ఓకేనా? ఈ బేస్ ఎప్పుడైతే ఒక యాసిడ్ HNO3 అనే సబ్స్టెన్స్తో రియాక్ట్ అవుతుందో ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. ఆ సాల్ట్ ఏంటంటే కాల్షియం నైట్రేట్. దాంతోపాటుగా వాటర్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ని మనం ఏమని పిలుస్తామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని పిలుస్తాం అనమాట. కాల్షియం బేస్ రియాక్టింగ్ విత్ యాసిడ్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ సాల్ట్ ప్లస్ వాటర్. ఈ రియాక్షన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద రియాక్షన్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. సో టు చెక్ వీ షుడ్ ఫిగర్ అవుట్ వాట్ ఆర్ ద ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ గివెన్ రియాక్షన్. ఏం ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ? కాల్షియం ఆటం ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, అవునా? మరి కాల్షియమ్స్ ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్ సైడ్? ఒకటి ఉంది. ప్రోడక్ట్ సైడ్ కూడా ఒకటే ఉంది. సో కాల్షియమ్స్ బ్యాలెన్స్డ్ ఉన్నాయి. మరి ఆక్సిజన్స్ మనం చూసినట్లయితే ఇటు సైడ్ బ్రాకెట్లో ఒక ఆక్సిజన్ 1 × సబ్స్క్రిప్ట్ 2 ఇస్ 2, 2 × దిస్ స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఇస్ టోటల్ 2. సో 2 ప్లస్ ఇక్కడ సబ్స్క్రిప్ట్ 3 × స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 బికమ్స్ 3. సో రియాక్టెంట్ సైడ్ 5 ఆక్సిజన్స్ ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్ చూసినట్టయితే బ్రాకెట్లో 3 × బ్రాకెట్ అవుట్ సైడ్ 2 ఉంది కాబట్టి 3 × 2 6, 6 × 1 is still 6 ప్లస్ ఇక్కడ స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 × 1 is also 1. సో టోటల్ 7 ఉన్నాయి. ఇక్కడ ఇది బ్యాలెన్స్డా? 5 and 7 దిస్ ఇస్ ఆల్సో నాట్ బ్యాలెన్స్డ్. మరి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 1 హైడ్రోజన్, అవునా?
సో 2 ప్లస్ 1 బికమ్స్ 3 హైడ్రోజన్స్. ఇక్కడ చూసినట్లయితే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇది కూడా నాట్ బ్యాలెన్స్డ్. లెట్స్ గో టు నైట్రోజన్స్. ఇక్కడ 1 నైట్రోజన్ ఉంది, ఇక్కడేమో బ్రాకెట్లో 1 1 ఇంటూ 2 2. సో ఇది కూడా బ్యాలెన్స్గా లేదు. మరి ఈ 3 ఆటమ్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి, అవునా? వీటిలో ఫస్ట్ మనం ఏది బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనకు తెలియాలి. సో అది తెలియాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి? ఏ కాంపౌండ్ బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏ కాంపౌండ్లో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో ఆ కాంపౌండ్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం, అవునా? లెట్స్ ట్రై టు చెక్అవుట్. బ్రాకెట్లో 2 ఆటమ్స్ ఉన్నాయి, 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 1 బికమ్స్ 5. హియర్ ఇట్ ఈస్ 3 ప్లస్ 1 ప్లస్ 1 5 ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే బ్రాకెట్లో 4, 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 1 9. ఇక్కడ 2 ప్లస్ 1 3. సో ఫస్ట్ మనం ఏ కాంపౌండ్ బ్యాలెన్స్ చేయాలి? కాల్షియం నైట్రేట్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు కాల్షియం నైట్రేట్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే దాంట్లో ఏ ఆటమ్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలంటే ఏదైతే మ్యాక్సిమం ఆటమ్స్ ఉంటాయో దాన్ని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. మనం చూసినట్లయితే ఇక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఆటమ్స్ ఆక్సిజన్, 3 2s are 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఫస్ట్ ఆక్సిజన్స్. ఇప్పుడు ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే మనము రియాక్టెంట్ సైడ్ ఉన్న ఆక్సిజన్స్ ఏంటంటే 2 ప్లస్ 3 టోటల్ 5 ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్ ఉన్న ఆక్సిజన్స్ ఏంటి? ఇక్కడ 6 ప్లస్ 1 టోటల్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆక్సిజన్ రియాక్టెంట్ సైడ్లో కూడా 2 ప్లేసెస్లో అకర్ అవుతుంది అండ్ ఇది యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే నెంబర్ ఆడ్ నెంబర్ వస్తుంది. మరి ప్రోడక్ట్ సైడ్లో కూడా ఆక్సిజన్ 2 ప్లేసెస్లో అకర్ అవుతుంది, దీన్ని యాడ్ చేసినప్పుడు మనకు ఆడ్ నెంబర్ వస్తుంది. సో దీనివల్ల మనం బ్యాలెన్స్ చేయాలంటే దేనికి మనం దేని నెంబర్ ద్వారా బ్యాలెన్స్ చేయాలన్న విషయం మనము కన్ఫ్యూజ్ అవుతాం, అంటే ఎక్కువ టైం పడుతుంది అలా బ్యాలెన్స్ చేయడానికి. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చెప్పాను? ట్రై టు మేక్ దిస్ నంబర్స్ ఈవెన్ అని చెప్పాను, అవునా? సో ఈ నంబర్స్ ఈవెన్గా మార్చాలి అని అంటే ఇది 5గా అవుతుంది దేనివల్ల? ఈ 3 వల్లే కదా. సో నేను ఇప్పుడు 3ని ఈవెన్గా మార్చాలి. 3ని ఈవెన్గా మార్చాలంటే అసలు ఈ 3 ఎక్కడ అకరైందన్న విషయం నేను గమనించాలి. HNO3లో అకరైంది. సో 3 అనేది సబ్స్క్రిప్ట్లో ఉంది. ఈ సబ్స్క్రిప్ట్లో 3ని నేను ఈవెన్ నెంబర్గా మార్చాలి అంటే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి దాన్ని నేను 2గా మార్చినట్లయితే అది 6 అవుతుంది. 6 అంటే దట్ బికమ్స్ ఏ ఈవెన్ నంబర్. అప్పుడు నా కొత్త ఈక్వేషన్ ఏమవుతుంది? 2 ప్లస్ 2 ఇంటూ 3 విచ్ బికమ్స్ టోటల్ 8 ఆక్సిజన్స్, అవునా? సో మై నంబర్ హ్యాస్ చేంజ్ టు ఈవెన్ నంబర్. మరి ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఉంది కదా, ఈ ఆడ్ నెంబర్ నేను ఈవెన్గా మార్చాలి కదా. ఇది ఆడ్గా ఎలా మారింది? ఇక్కడ 1 ఉన్న దానివల్ల మారింది. ఈ 1 అనేది ఇక్కడ ఎక్కడ అకర్ అవుతుంది? H2Oలో అకర్ అవుతుంది. ఈ H2O 1 నేను ఈవెన్గా ఎలా మార్చాలి? నేను స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ 2గా మార్చినట్లయితే ఇది కంప్లీట్ నంబర్ ఈవెన్గా మారుతుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ హ్యావ్ ఇట్ 6 హియర్ ప్లస్ 2 స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ సబ్స్క్రిప్ట్ 1 విచ్ బికమ్స్ 8. మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ ఇండైరెక్ట్గా ద హోల్ ఈక్వేషన్ గాట్ బ్యాలెన్స్డ్, అవునా? ఇక్కడ 8 ఆక్సిజన్స్, ఇక్కడ కూడా 8 ఆక్సిజన్స్ వచ్చేసాయి. సో ఇండైరెక్ట్గా ద హోల్ ఆక్సిజన్స్ గాట్ బ్యాలెన్స్డ్. అప్పుడు నా న్యూ ఈక్వేషన్ ఏమవుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice plus 2HNO3 will result in the formation of CaNO3 taken twice plus 2H2O. సో ఈ ఈక్వేషన్లో నాకు ఆక్సిజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ వాట్? నైట్రోజన్స్. నైట్రోజన్ని బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టెంట్ సైడ్ చూసినట్లయితే మనకు నైట్రోజన్స్ ఈ కొత్త ఈక్వేషన్లో 2 ఉన్నాయి. ప్రోడక్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా సబ్స్క్రిప్ట్ 1 ఇంటూ 2 ఇస్ 2 నైట్రోజన్స్ ఉన్నాయి. సో హెన్స్ నైట్రోజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అన్నమాట. దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు కాల్షియం. సో కాల్షియంలో చూసినట్లయితే రియాక్టెంట్ సైడ్ ఒక కాల్షియం ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా ఒక కాల్షియం ఉంది. హెన్స్ కాల్షియం ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్. అండ్ ఫైనలీ లెట్స్ టర్న్ టు హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ అనేవి మనకు మల్టిపుల్ ప్లేసెస్లో అకర్ అయ్యాయి. సో రియాక్టెంట్ సైడ్ ఇక్కడ బ్రాకెట్లో 1 ఉంది, 1 ఇంటూ సబ్స్క్రిప్ట్ 2 బికమ్స్ 2 ప్లస్ ఇక్కడ మనకు 2 స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ 1 బికమ్స్ 2. సో టోటల్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, అవునా? మరి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ 2
4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. మనం చేసిన ఒక్క స్టెప్ వల్ల ఆల్ ద ఆటమ్స్ గాట్ బ్యాలెన్స్డ్ ఇండైరెక్ట్లీ. సో నౌ ఈ ఈక్వేషన్ నేను బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనొచ్చా? సో బిఫోర్ ఐ టెల్ దాట్ దిస్ ఈక్వేషన్ ఇస్ బ్యాలెన్స్, ఐ హ్యావ్ టు చెక్ వన్ ఫైనల్ టైం. ఒక కాల్షియం 2 ఆక్సిజన్స్ ప్లస్ 2 3s are 6, that is total 8 oxygens. ఇక్కడ కూడా 3 2s are 6 plus 2 8 oxygens. ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. మరి హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 హైడ్రోజన్స్ టోటల్ 4, 2 into 2 4 హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. అండ్ నైట్రోజన్ చూసినట్లయితే 2 into 1 2 నైట్రోజన్స్, ఇక్కడ కూడా 1 into 2 2 నైట్రోజన్స్. సో నైట్రోజన్స్ కూడా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్నమాట. అర్థమైందా? నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఒక మాట చెప్పాను. ఏంటి? దెర్ ఈస్ మోర్ టు ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్నమాట నేను ఒక మాట అన్నాను. అవునా? అది ఎందుకన్నాను అనే విషయాన్ని నేను ఒక కెమికల్ ఈక్వేషన్ ద్వారా చూపిస్తాను. సరేనా? మీరు ఈ ఈక్వేషన్ బాగా ఎన్నోసార్లు చూసారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐరన్ రియాక్టింగ్ విత్ H2O టు ఫార్మ్ Fe3O4 ప్లస్ హైడ్రోజన్. ఈ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేసాం కూడా. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన ఈక్వేషన్ ఏంటంటే స్కెలిటల్ ఈక్వేషన్, ఎందుకంటే అయర్న్ కానీ ఆక్సిజన్స్ కానీ బ్యాలెన్స్గా లేవు. సో దిస్ ఈజ్ ఏ స్కెలిటల్ ఈక్వేషన్. అవునా? మరి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి దీనికి? 3Fe plus 4H2O will result in the formation of Fe3O4 plus 4H2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసినట్లయితే 3 ions 8 హైడ్రోజన్స్, ఇక్కడ కూడా 8 హైడ్రోజన్స్, 4 oxygens. సో దిస్ ఈక్వేషన్ ఇస్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. అవునా? సో నౌ ఒక్కటేంటంటే దిస్ ఈక్వేషన్ విల్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, బట్ ఈ ఈక్వేషన్ మాత్రం విల్ నాట్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఎందుకు? ఆటమ్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఆటమ్స్ ఆన్ ద ప్రోడక్ట్ సైడ్. మరి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో దే ఆర్ ఈక్వల్, హెన్స్ దిస్ విల్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఈ అయన్ కానీ వాటర్ కానీ ఇక్కడున్న అయన్ ఆక్సైడ్ కానీ హైడ్రోజన్ కానీ ఏ స్టేట్లో ఉన్నాయి అన్న విషయాన్ని ఈ ఈక్వేషన్ ఏదన్నా తెలియజేస్తుందా? లేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే అవి ఏ స్టేట్లో ఉన్నాయి అన్న విషయాన్ని మనం సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఈ 3Fe అనేది సాలిడ్ స్టేట్లో రియాక్ట్ అయ్యి వాటర్ అనేది ఏ స్టేట్లో రియాక్ట్ అవుతుందంటే గ్యాషియస్ స్టేట్లో, అంటే ఇది స్టీమ్గా ఉందన్నమాట. ఈ స్టీమ్ అనేది ఐరన్ సాలిడ్తో రియాక్ట్ అయ్యి Fe3O4 అయన్ ఆక్సైడ్ విచ్ ఈస్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ప్లస్ 4H2 విచ్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్గా ఫామ్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ చూసినట్లయితే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, and at the same time this is giving us an extra information related to the states of the substances that are reacting and state of the substances that are forming. అవునా? మనం ఎప్పుడు కూడా ఇలా ప్రతిసారి మనం ఎక్స్ప్రెస్ చేయం. ఎప్పుడైతే వీ హ్యావ్ ఏ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ ద స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ అన్నప్పుడు మాత్రమే మనం ఇలా స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు రిప్రజెంట్ ద స్టేట్స్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్ ఓన్లీ దెన్ వీ రిప్రజెంట్ దట్. అండర్స్టాండ్? మరి ఇంకో ఈక్వేషన్ తీసుకుందాం. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనే సబ్స్టెన్స్ హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకు CH3OH విచ్ ఈస్ నోన్ యాజ్ మిథైల్ ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ ఈక్వేషన్ యొక్క ప్రత్యేకత ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ మీకు ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి CH3OH ఫామ్ అయింది. ఫస్ట్ ఇది బ్యాలెన్స్డ్గా ఉందా చూడండి. హైడ్రోజన్స్ అనేది ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఇది ఒక స్కెలిటల్ ఈక్వేషన్. అవునా? మరి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి? CO ప్లస్ 2H2 విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3OH. సో దిస్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 1 carbon, 1 oxygen, 2 2s are 4 hydrogens, 3 plus 1 4 hydrogens. So this is a balanced equation. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటి స్టేట్స్ని కూడా రిప్రజెంట్ చేస్తాను. కార్బన్ మోనాక్సైడ్ అనేది గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది.
ప్లస్ 2H2 హైడ్రోజన్ కూడా గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది. ఇది రియాక్ట్ అయ్యి CH3OH అనే సబ్స్టెన్స్ విచ్ ఇస్ ఇన్ ద లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది. ఓకేనా, మనకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కానీ ఈ రియాక్షన్ అనేది అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో జరగదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం ఈ మిక్స్చర్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ని వాటర్ గ్యాస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వాటర్ గ్యాస్ అని మనం పిలుస్తాం. ఇది ఎప్పుడైతే హై ప్రెషర్లో మనం దీన్ని కంప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ అనేది పాసిబుల్. సో అంటే అట్ హై ప్రెషర్స్ దిస్ పర్టికులర్ రియాక్షన్ ఇస్ పాసిబుల్. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఈ డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ రిప్రజెంటెడ్ బై అన్ యారో కదా. ప్రెషర్ని మనం ఎయిదర్ పైన కానీ కింద కానీ స్పెసిఫై చేస్తాం. సో ఈ కేసులో ఈ రియాక్షన్ అనేది 340 అట్మాస్ఫియర్స్ దగ్గర జరుగుతుందన్నమాట. దాన్ని నేను ఈ ఈక్వేషన్ పైన రిప్రజెంట్ చేస్తున్నాను. అలానే ఇంకో ఈక్వేషన్ తీసుకుంటాను. ఐ బిలీవ్ యు ఆర్ నాట్ న్యూ టు దిస్ పర్టికులర్ ఈక్వేషన్. అది ఏంటంటే ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, అవునా? సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అది ఇన్హేల్ చేస్తాయి, విత్ వాటర్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతాయంటే C6H12O6 విచ్ ఈస్ నోన్ యాజ్ గ్లూకోజ్ అనే ఒక సబ్స్టెన్స్ విచ్ ఈస్ ఇట్స్ ఫుడ్, అండ్ దే ఎమిట్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ని రిలీజ్ చేస్తాయి. సో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని నేను బ్యాలెన్స్ చేసినట్లయితే దట్ విల్ బి 6CO2 ప్లస్ 12H2O forming C6H12O6 plus 6O2 plus 6H2O అన్నమాట. ఇదేమో స్కెలిటల్ ఈక్వేషన్ అండ్ ఇదేమో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నమాట. మరి వీటి స్టేట్స్ని మనం చూసినట్లయితే ఇదేమో ఆక్వా స్టేట్లో ఉంటుంది. ఎందుకు ఆక్వాస్లో ఉంటుంది? దిస్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అందుకు ఇది ఆక్వా స్టేట్లో ఉంటుంది. ఇదేమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇది కూడా ఆక్వా స్టేట్లో ఉంటుంది, ఎందుకంటే దిస్ వుడ్ బి డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అండ్ ఆక్సిజన్ కూడా ఆక్వా స్టేట్లో ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, వెరాస్ దిస్ వాటర్ ఇస్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఇవి వాటి యొక్క స్టేట్స్ని కూడా మనం స్పెసిఫై చేసాం. మరి ఈ రియాక్షన్ అనేది ఓన్లీ సర్టెన్ కండిషన్స్లోనే జరుగుతుంది. ఆ కండిషన్స్ ఏంటంటే, ఈ రియాక్షన్ జరగాలంటే లైట్ ఉండాలి, అంటే సన్ లైట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సబ్స్టెన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ క్లోరోఫిల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద లీవ్స్ విచ్ ఇస్ గ్రీన్ ఇన్ కలర్. ఇది ఉన్నప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఈ కండిషన్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి నేను దాన్ని ఈ డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై ద యారో దాని పైన కింద స్పెసిఫై చేశాను. అర్థమైందా? సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది బ్యాలెన్సింగ్ నేర్చుకున్నాం. బ్యాలెన్సింగ్ నేర్చుకున్న తర్వాత ఒక రియాక్షన్ యొక్క స్టేట్స్ని ఎలా మనం దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్న విషయాన్ని తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ రియాక్షన్ సర్టెన్ కండిషన్స్ ద్వారా జరిగినప్పుడు ఆ కండిషన్స్ని మనం ఒక ఈక్వేషన్లో ఎలా రాయాలి అన్న విషయాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకున్నాం. అవునా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎ కెమికల్ ఈక్వేషన్. Clear? And I'll see you in the next session. Thank you so much.